నా వాలుగొండ పట్టడానికి వస్తున్నా. ఈ వాలుగొండకు ఆ యొక్క పావుగొండకు మధ్యలో పాయి కదా అమ్మా కోల ఏమిటమ్మా ఈ బంగారు పాత్ర లెక్క 10,000 కోళ్ళ సుఖీవ సలామతి లోపరాచిని కూడా మావయ్య ఈ భావనకు లాభం అయిపోయింది. అత్తగారికి వాలుగొండ పట్టడానికి వస్తున్నా. ఈ వాలుగొండకు ఆ యొక్క పావుగొండకు మధ్యలో పాయేది కదా. ఈ పాయలు ఉడుకు రాగానే కూరలాలు పిలిచాము. ఎందుకు మావయ్య అంటున్నావా? నా తిరిగి కొల్ల నా వేడ కొల్ల అమ్మా నీ కుడి కాలి పడపో. అలాగనే మావయ్య. అమ్మా చెల్లమ్మ నీ కుడి కాలి పడవు. ఆ ఎట్లు మోపి నీ నగల వల్ల ఆ నాకు తెలిసి మావయ్య పోయిందల వాక్య గోత్రపరిచి నారాయణ వాక్య వేసలపరిచి అడ్రకి పెట్టి అరహర శివ శంభో శిఖరాని నా శివదేవులు కొనసాల. అలాగనే పరిగెదను మావయ్య. పలుకుతావమ్మా కోల హర నేను ఏమని కొలిచాను ఏమని పలుకుతున్నావు? అయినా ఆ పావులో కళ్యాణం అయిపోయింది కదా. అత్తగారికి వారం పట్టానికి వస్తున్నావు. నా చెల్లి కొడమ్మ అమ్మా చిన్నమ్మ మా ఎన్నకొడుకు నెట్టికి ఇచ్చి కళ్యాణం చేశాము. ఆ వాళ్ళు నీ ఎత్త మామ మాటకి నేనే ఎదురాదు. నీ తోడుకోవడం మాటకి నాకు చూస్తే కాదు. నీ భావమతుల మాటకి నాకు బదులు రాదు అని చెప్పింది లేదా మావయ్య? మరి ఒక్కసారి నేను ప్రయత్నించగలుగుతాను. పలుకుతావా? హర హర గోవింద నారాయణ శ్రీవాస గోవింద నా గుర్తును పెట్టలేదు తండ్రి. నారాయణ నా నాలుగును పెట్టదు మావయ్య. నేను పెట్టిన నామము కాదు మావా.
చిన్ననాడు నా తల్లి గర్భమున పుట్టిన నామయ్య కలిగిన నామ పోతయ్య. ఏమిటి మామయ్య గోవిందరాజు గోత్రం పుట్టింది, నారాయణ వారికి నెలకొన పుట్టింది.